ఈ వీడియోలో మనం రిలీవింగ్ డాక్యుమెంట్స్ అనేది ఎట్లా సబ్మిట్ చేయాలో చూద్దాము. వన్స్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్నాక రిలీవింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ స్టాఫ్ డేటా వస్తుందన్నమాట. వచ్చి లైక్ ఇంతకు ముందు మన రిలీవింగ్ కేటగిరీస్లో ఒకటి స్టాఫ్కి ఇంకోటి స్టూడెంట్కి చేసాం కదండి, కేటగిరీస్ క్రియేట్ చేసాము. మనం స్టూడెంట్కి డిలీట్ చేస్తాము, ఓన్లీ స్టాఫ్దే ఉంచాము. సో ఇక్కడ స్టాఫ్ విత్ ఆయన యొక్క కేటగిరీ లైక్ రిలీవింగ్ కేటగిరీ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది పోస్ట్ చేయొచ్చు, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, లైక్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ పోస్ట్ న్యూ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసి ఇగోండి వివేక్ ఎంకి ఇస్తున్నా. దాని మీద ఇగోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఉంది కదండి, దాన్ని చిన్నగా మీరు ఏ యూజర్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ న్యూ సర్టిఫికేట్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి సర్టిఫికేట్స్ పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చింది. సో ఈ విధంగా మనం సర్టిఫికేట్స్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్, పోస్ట్ చేసిన సర్టిఫికేట్ అనేది మనం ఎట్లా ఎడిట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి సబ్మిట్ చేస్తున్నా. రిమూవ్ చేసి ఆ సర్టిఫికేట్ వచ్చేమి నేను వివేక్ ఎం దగ్గర సర్టిఫికేట్ రిమూవ్ చేసి వినయ్ ఎంకి ఇస్తున్నా. సబ్మిట్ చేంజెస్. చూడండి సర్టిఫికేట్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఒక్క పర్సన్ కన్నా సర్టిఫికేట్ అనేది పోస్ట్ చేయాలన్నమాట ఎడిట్ చేసేటప్పుడు. ఇవి ఏంటి అంటే సెర్చ్ బై నేమ్ ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి నమశ్వి, కేటగిరీస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదండి, ఆ కేటగిరీస్ అన్నీ దీని కింద ఆల్ కేటగిరీస్ డ్రాప్ డౌన్లోకి వస్తాయన్నమాట. స్టేటస్ మనం ఇష్యూ చేసినవి, ఇష్యూ చేయనివి. చూడండి ఇష్యూ చేసినవి వినయ్కి ఇచ్చాము, మిగిలిన ఎవరికి ఇవ్వలేదు. సో మిగిలిన యూజర్స్ అందరూ వచ్చారు. వినయ్, ఎక్స్పెక్ట్ వినయ్, అండ్ ఏ డేట్ నుంచి ఏ డేట్లో ఇష్యూ చేశారు, ఈ డేట్ సెట్ చేసుకొని కూడా మనం యూజర్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. యూజర్స్ పోస్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు,